కాదు మరి ఇప్పుడు ఇవి పెట్టాలనిపించిన కారణం ఏంటి? 3 నెలల క్రితం కారు కొన్నావు, ఈ 3 చక్రాలు పెట్టావు, అలా పెట్టాలి అనిపించిన కారణం చెప్పలేదు. ఫీల్ ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫీల్? ఇప్పుడు పెరుగన్నం ఎందుకు తిన్నావు అంటే నీకు జాలి అనిపించింది, అట్లా నీకేదో ఫీలింగ్ ఉండాలిగా. ఏంటిది? అంటే ఇది మేము మా కులదేవుడు మేము పూజిస్తాం కాబట్టి అది ఎప్పటి నుంచి ఈయన పూజ చేస్తున్నారు? నేను నాకు తెలిసినప్పుడు పుట్టినప్పటి నుంచి పూజిస్తున్నాను. అంటే మా మమ్మీ వాళ్ళు ఎప్పటి నుంచో అంటే నీ చిన్నప్పుడు మతం మారారు. మతం మారలేదు. నీ పేరేంటి? శ్రీకాంత్. అది దాని పేరు అర్థం తెలదు, చాలా గొప్ప పేరు అని తెలదు. మీ అమ్మ పేరేంటి? భారతమ్మ. ఎంత మంచి పేరు. కొన్ని దాని అర్థం కూడా తెలదు. నాయన పేరు? మానయ్య. భారతి అంటే తెలుసా? జ్ఞానము. భారతదేశం అంటే జ్ఞానాన్ని పంచే దేశము. శ్రీ లక్ష్మీదేవి. మీ అమ్మగారి పేరులో నీ పేరులోనే లక్ష్మీదేవి సరస్వతి ఉంది, కానీ మీకు జ్ఞానం లేకపోయింది. ఇప్పుడు ఈ 2 చెక్కల విషయం ఏంటి? ఇది ఏమని? ఈ 2 చెక్కలు ఏంటిది? ఇప్పుడు ఒక ఏనుగు తల ఉండి దేవుడిని పూజ చేస్తే గణపతి అంటాము, ఓకే. అలాగే వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఇలా చెప్తాము. ఇప్పుడు ఈ 2 చెక్కలు ఎలా? దీన్ని దేనికి ప్రతీక? ఇది ఏసుకిస్తే ఎలా అయింది? 2 చెక్కలు కదా ఇది. దీన్ని సిలువ అంటారు. ఆలోచించు. సిలువకి వేయబడ్డారు కాబట్టి సిలువనే. ఇప్పుడు అతన్ని ఊసారు, కోసారు, గాడిద మీద వేసారు, కొట్టారు, ఓకే. దీని మీద చేశారు. అంటే ఇప్పుడు మానయ్య గారు ఉన్నారా? మానయ్య మీ నాన్నగారు ఉండరా? ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారిని ఎవరన్నా కొట్టారు అనుకో, అది జరగకూడదు. అలాగా ఈజ్ ఎ గుడ్ పర్సన్, ఓకే. మీ నాన్నగారిని ఎవరన్నా చెప్పుతో కొడితే ఆ చెప్పును పూజ చేస్తామా? ఆయన ఆ చెప్పు కొట్టాలి కదా. ఈ సిలువ అనేది అవమానానికి ప్రతీక కదా. అతన్ని అవమానించారు కదా. దీని మీద 2 దొంగలతో పాటు వేసారు. దొంగలతో పాటు ఇంకో దొంగలాగా వేసారు, ఊసారు, కోసారు, గాడిద మీద ఊరేగించారు. ది సింబల్ ఆఫ్ అవమానం, నాట్ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. నేను నీకు తెలియదని చెప్తున్నా. శ్రీకాంత్ కూడా అర్థం నీకు తెలియదుగా. శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీకాంత్ అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి భర్త. సంతాతంబు శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేనివా, ఎంత నేర్చిన ఎంత జూచిన ఎంత వారలైన వేస్ట్ ఫెలోసే అని. అంటే శ్రీకాంతుడిని ఎవరైతే తెలుసుకోరో, శ్రీకాంతుడి సిద్ధాంత చింత ఎవరికైతే ఉండదో వాడు ఏం నేర్చుకున్నా వేస్టే అని త్యాగరాజ స్వామి 175 ఏళ్ల క్రితం కీర్తనలో చెప్పారు. అది విషయం. నీకు నీ పేరుకి అర్థం తెలీదు, దాని వెనక ఉన్న పరమార్థం తెలీదు, అమ్మ పేరు అర్థం తెలీదు. పోనీ బైబిల్ అన్నా తెలిసి అంటే అది కూడా తెలదు. చదివకపోయినా ఎప్పుడన్నా పావులన్నా తక్కువేట. అసలు ఎందులో ఏదన్నా అడిగితే ఏం చెప్పలేవు నువ్వు. అందులో చదివేదా కాదనా? చదవాలంటే కనీసం దానిలో నీలమై ఉంటేనే కదా నాకు తెలిసేది. నువ్వు చదవచ్చా? నీకు చదివితే ఇంటికి వెళ్ళాక మార్కు 16 ఏంటి అని ఒకసారి ఎతుకు. తర్వాత 17, దానికంటే ముందు 15, అందులో ఏముంది అసలు? ఏమన్నా నిజమేనా? దానిపైన పరిశుద్ధం రాస్తాడు. ఇది పరిశుద్ధమా అశుద్ధమా అని ఒకసారి చెక్ చెయ్యి. ఇది ఏం కారు? ఇది ఎర్టిగా, ఓకే. దీని గురించి నీకు తెలిస్తేనే కదా, డ్రైవింగ్ వస్తేనే కదా నడుపుతున్నావు. కారు ఇచ్చినా అంత మాత్రం డ్రైవింగ్ రాకపోతే వేస్ట్ కదా. అలాగే నువ్వు బైబిల్ కూడా చదువు, అందులో ఏముందో చూడు. ఇది అందరూ చదవచ్చా? ఇది పరిశుద్ధమేనా? మగవాళ్ళు కూడా చదవలేనివి ఇందులో ఉన్నాయి. ఆడవాళ్ళు ఎలా చదువుతారు? ఇప్పుడు రామాయణాన్ని గుళ్ళో అందరూ కూర్చుని చదవగలరు, ఇంట్లో అందరూ కూర్చుని చదవగలరు, భగవద్గీతను అందరూ కూర్చుని చదవగలరు. బైబిల్ అలా చదవలేము. పోనీ నువ్వే చెక్ చేయి. పోనీ నువ్వు చదువుతావు, నువ్వు చదవగలేవు, నేను ఇస్తాను. పోనీ నువ్వు కావాలితే ఇంటికి వెళ్ళి నేను చెప్పిన ఈ బైబిల్లో ఉన్నాయో లేవో నువ్వు చెక్ చేయి. ఇప్పుడైతే నువ్వు ట్రై చేయి. మేము మామూలుగా అయితే బైబిల్ని అశుద్ధ గ్రంథం అంటాం, మరి దాని మీద పరిశుద్ధం అని రాస్తాడు. అశుద్ధం అంటే తెలుసుగా. తప్పు
మనం మనుషులం. అరే మీరు మన తప్పు చూడు, నేను అన్నది తప్పు. ఇప్పుడు నువ్వు చదవగలిగితే మీరు- పరిశుద్ధం అశుద్ధం నువ్వే చెప్పాలి. మీరు పూజిస్తలేరు కాబట్టి కాదు కాదు కాదు, అశుద్ధం తప్పు అవుతుంది. తప్పు, అలా తప్పు. నేను పూజిస్తున్నా కాబట్టి నాకు పూజించినా పూజించకపోయినా లాజిక్ అనేది ఒకటి ఉంటది, అవునా? ఇది ఎవడు చెప్పినా ఇది ఎత్తిగా కారే. నువ్వు వెనకాల ఆడి అని రాస్తే అవుద్ది ఇటు బోడి అవదుగా. ఎవడు చెప్పినా ఇది ఎత్తిగా కారే. అవును. పోనీ పోనీ నువ్వు నేను ఎవరం కూడా ఈ క్రైస్తవ మతానికి సంబంధం లేని వాళ్ళం. మనం అంతా ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళం. అది ఎక్కడో పుట్టింది, వాళ్ళ వ్యాపారం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు క్రైస్తవ దేశం అమెరికా, అవును. అక్కడ స్కూల్లో దీన్ని నిషేధించారు. ప్రమాదం, పిల్లలు చదవకూడదు, పోర్న్ బుక్ అని. ఇక్కడ కాదు, వాళ్ళు నమ్మేదే క్రీస్తుని కదా. వాళ్ళు ఎందుకు నిషేధించారు? ప్రమాదం కాబట్టి. నేను చెప్పలేదే, ఎందుకు ప్రమాదం? అది వాళ్ళు చెప్పారు. న్యూస్ లోకి వెళ్ళి చూసుకో, అది నేను చూపిస్తాను. నువ్వు చదవగలిగితే చూద్దాం, ఓకేనా? నువ్వు చదువు చూద్దాం, ఆడెవడు కూడా మనకెందుకు. నాన్న ఈ లోపల మంత్రం చెప్పండి, నేను వెతికే లోపల. ఉగ్రం ఉగ్రం వీరం వీరం మహా మహా విష్ణుం విష్ణుం జ్వలంతం జ్వలంతం సర్వతోముఖం సర్వతోముఖం నరసింహం నరసింహం భీషణం భీషణం భద్రం భద్రం మృత్యోర్మృత్యుం మృత్యుం నమామ్యహం నమామ్యహం శ్రీనరసింహ శ్రీ నరసింహ జయ నరసింహ జయ నరసింహ జయ జయ నరసింహ జయ జయ నరసింహ ప్రహ్లాదేశ ప్రహ్లాదేశ జయా పద్మ జయ పద్మ ముఖా పద్మ ముఖా పద్మ భృంగో భృంగో జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ చైతన్య చైతన్య ప్రభు నిత్యానంద నిత్యానంద శ్రీ అద్వైత శ్రీ అద్వైత గదాధర గదాధర శ్రీవాసాది శ్రీవాసాది గౌర గౌర భక్త భక్త బృంద బృంద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవింద గోవిందా. గోవింద. ఇప్పుడు ఒక ఆవిడ వచ్చింది చూసావా? ఆవిడెవరు? చెక్క. ఇక్కడ ఉన్నది చెక్క. రెండు చెక్కలే. సమాజానికి ఏం ఉపకారం లేదు. ఎందుకన్నాను? ఇప్పుడు మీరు బైబిల్ని చూడండి. ఈ తల్లులందరూ గుడికి వెళ్తే బొట్టెట్టుకుని ఇప్పటిదాకా లలితా సహస్రం చదువుకుని ఏదో ప్రసాదం తీసుకుని వెళ్ళారు. చర్చికి వెళ్తే ఏమైందో చూడండి. చర్చికి వెళ్తే ఇది వీళ్ళు తయారయ్యేది. పిచ్చోళ్ళలాగా ఎగిరేది, గెంతులేసేది. ఎక్కడైనా గుళ్ళో దెయ్యం అనే పదం వాడతారా? అదే ప్రతి చర్చిలో దెయ్యం ఉంటుంది. దెయ్యం అనే పదం లేకుండా చర్చి ఉండదు. దెయ్యాలు వదిలేస్తానంటాడు. అసలు అక్కడ ఉన్నదే దెయ్యం, చచ్చిపోయిన శవం. అది కాకుండా ఇంకోటి ఏమిటంటే వీడేమంటాడు, ఈ రాధామోహన్ దాస్ గారు ఎండిపోయిన శవం అంటాడు యేసుని. అసలు మేము పూజించే సజీవుడు అంటాడు. అంటే మొన్న కిల్లి భాస్కర్ ఎవరో చెప్పారు, మరి మీరు పూజించేది ఎవరిని? ఎండిపోయిన శవాన్నే. ఎలా? మీరు తిరిగి లేచిన యేసుని పూజించట్లేదుగా. అలా ఎండిపోయిన ఆ శవాన్నే కదా పూజ చేసేది. మరి అతను అన్నది నిజమేగా అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు అనేవాడు నవ్వుతూ సంతోషంగా ఆనందంగా ఉండి సంతోషాన్ని పంచాలి. మనమే ఏడుపు మొఖం వేసుకుని ఇంకేం పంచుతాం? ఏడుపుని పంచుతాం. ఇంకో విషయం, ఓ మంచి అమ్మ అని అడిగామనుకో, హిందుత్వంలో సీతమ్మ గురించి చెప్తాం, డొక్కా సీతమ్మ గురించి చెప్తాం, మా అమ్మ గురించి చెప్తాం, మీ అమ్మ గురించి చెప్తాం. ఇలా హిందుత్వంలో బోల్డ్ అమ్మలు ఉన్నారు. బైబిల్లో మంచి అమ్మను ఒకరు చెప్పండి అని అడిగాను నేను ఒక అక్కనే. అంటే మేరీ అంది. మేరీ అంటే పెళ్ళికి ముందు మీ అమ్మ అలా కంటే నువ్వు కూడా చెప్తావా అన్న. మీతో మాట్లాడలేవు అని పెట్టేసి. మనం ఏదైనా నేర్చుకోవాలి నాన్న. ఏదైనా పుస్తకం చదివినా, ఓ ప్లేస్కి వెళ్ళినా ఏం నేర్చుకుంటాం? చర్చికి వెళ్ళి ఏం నేర్చుకుంటాం? నీతి లేకుండా బతకడం. ఫర్ ఎగ్జాంపుల్, సర్టిఫికెట్లో నువ్వెవరో హిందువువి, చెప్పుకునేది ఏంటి? చర్చిలో జాన్ బాబు, బయటకు వస్తే రాంబాబు. ఇంకో విషయం, ఇప్పుడు దీని మీద చచ్చిపోయాడు కదా యేసు అనేవాడు అనుకుంటున్నారు కదా. ఎందుకు చచ్చిపోయాడు? కొడితే చచ్చిపోయాడు. ఎవరు కొట్టారు? ఆ రాజ్యంలో వాళ్ళు. ఎందుకు కొట్టారు? అక్కడ నేనే రాజుని అని ప్రకటించాడు. మొన్న అతను ఎవరో ఇక్కడ సీఎం ఎవరు అని అడిగాడు. అంతే, వేసారు లోపల.
ఇక్కడ సీఎం ఎవరో తెలుదా నీకు? నాకు తెలియదు కాబట్టి నేను అడుగుతున్నా. అదే నువ్వు తెలంగాణోడు కదా, కాదు మరి ఏ ఊరుడివి? జహీరాబాద్ తెలంగాణలో లేదా? నాకు సీఎం తెలియదుగా. హ? సీఎం తెలియదు నాకు ఎవరు. సీఎం తెలవకుండానే కేసీఆర్ ఉన్నప్పుడు తెలుసు, ఆ? కేసీఆర్ ఉన్నప్పుడు తెలుసు. ఇప్పుడు సీఎం నీకు నచ్చినా నచ్చబోయినా ఆ సీఎం ఎవరో పేరన్నా నీకు ఐడియా ఉండాలి, ఎందుకంటే పరిపాలిస్తున్నారు కాబట్టి. ఏమో రాకేష్ అయ్యే పేరు ఉంటుంది. ఆ? రాకేష్ కాకపోతే లోకేషో గోకేషో నీ ఇష్టం, అది కాదు పాయింట్. ఇక్కడ సీఎం ఎవరో వాళ్ళని తెలియదు అంటే ఎక్కడో వేసారు అతను. అలాగా అంటే మాకు కూడా వేస్తారా? నువ్వు మామూలుడు కదా నాన్న, అర్థమైందా? రాజ్య వ్యతిరేకి యేసు అనేవాడు నేనే రాజుని అన్నాడు. ఈ రాజు కాదు బూజు పగలబట్టిన గాజు అని లోపల వేసారు. అలా లోపల వేయడానికి ముందు గాడిద మీద ఊరేగించారు. యేసు శిష్యులు ఎవరు అతనికి హెల్ప్ చేయలేదు. యేసు శిష్యులందరూ దిక్కుమాల చార్జ్ వచ్చారు, అతను కూడా వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళ శిష్యుల్ని ఉద్ధరించలేదు కదా, ఇంకా నీకు నాకేం ఉద్ధరిస్తాడు అతను? ఇంకో విషయం, ఎవరైనా ఇప్పుడు నీ కారు ఎందుకు ఎక్కాం మేము? మా గమ్యస్థానం నువ్వు చేరుస్తావని. నువ్వు బాగా తోలుతున్నావు, పద్ధతిగా తోలుతున్నావు, మాకు నీ మీద గౌరవం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, అవునా? అలాగా రాముని నమ్మారు రామదాస్ గారు, మోక్షం వచ్చింది. రాముని నమ్మారు త్యాగరాజ స్వామి గారు, మోక్షం వచ్చింది. రాముని నమ్మారు కబీర్దాస్ గారు, మోక్షం వచ్చింది. మరి ఎవడైనా ఈ 2 చక్రాల మీద ఏలాడదీసిన శవాన్ని నమ్మితే ఎవరికైనా పరలోకం వచ్చిందా? ఒక్క ఉదాహరణ ఉందా? పరలోకం వచ్చిందా? మరి దేనికి నమ్మాలి? పరలోకం వచ్చిందా అనే దాని పాయింట్ గురించి చెప్తున్నాను మీకు. అసలు చెప్పు. పరలోకం వచ్చిందా వచ్చిందన్న నీకు తెలియదు, రాలేదని నాకు తెలియదు. కాదు, మరి దేనికి నమ్మాలి అది అడుగుతారు కదా. ఇప్పుడు నీ కారు ఎందుకు ఎక్కాలి? మమ్మల్ని దింపడానికి, నాటు చంపడానికి కాదుగా, దింపడానికి కదా. అలాగే ఇప్పుడు రామాయణం భగవద్గీత భాగవతం వీటిలో మోక్షం గురించి చెప్పారు. ఆ మోక్షం ఎలా పొందాలో చెప్పారు, అర్థమైందా? అలా పొందిన వాళ్ళ గురించి కూడా చెప్పారు. అంటే ఇగో ఇలా వండితే అన్నం వస్తుంది. ఒక అమ్మాయి పెళ్ళి అయింది కొత్తగా, ఆ అమ్మాయికి ఏమీ రాదు, బుక్ చదివింది. బుక్లో అన్నం ఎలా వండాలి అని పొయ్యి మీద పెట్టింది. అన్నం ఎంతకీ ఉడకట్లేదు. ఎవరికో ఫోన్ చేసింది, ఏంది నువ్వు చెప్పినట్టే చేశాను నేను, నీళ్ళు పోసా, కడిగా, బియ్యం పొయ్యి మీద పెట్టా, స్టవ్ మీద ఏమీ కావట్లేదు, ఉడకట్లేదు అందే. ఎందుకు ఉడకట్లే అని బాగా ఆలోచించి ఆ పక్కన ఆవిడ, ఓయ్ మొద్దు పొయ్యి వెలిగించావా అంది. ఆ బుక్లో రాయలేదుగా అందది. పొయ్యి వెలిగించాలని రాస్తారా? దానికి ఇంగిత జ్ఞానము అంటారు. అలాగే మనం ఎవరినన్నా నమ్మితే ఎందుకు నమ్మాలి? దానికి ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆడెవడో చెప్పాడు అని నమ్మడం కాదు, పరిశోధన చేయాలి, పరిశీలన చేయాలి. దేవుడు ఉన్నాడు లేడా అంటే ఏం చెప్తావు? ఉన్నాడని చెప్తావు. నువ్వైనా నేనైనా దేవుడు ఉన్నాడంటే ఉన్నాడని చెప్తాం మనం. ఇప్పుడు ముస్లిం పిల్లలు టోపీ ఎందుకు పెట్టుకున్నారు? ఆచారం. వాళ్ళు ఎవరో ప్రపంచానికి తెలియాలి కదా, అదొక ఆచారం. అది వాళ్ళు బురకా ఎందుకు వేసుకున్నారు? అది వాళ్ళ ఆచారం, అవునా? ఇప్పుడు బురకా అనేది వాళ్ళ డ్రెస్ కోడ్. మరి మీ అమ్మ మా అమ్మ అంతా చీర కడతాం. డ్రెస్ కోడ్ ఎందుకు వాళ్ళకి? వాళ్ళ పుస్తకం, వాళ్ళ మతం అని చెప్పింది వాళ్ళకి. ఇది కూడా మా పుస్తకం, ఇది కూడా మతం. ఎక్కడుంది? చెక్క గురించి, క్రిస్మస్ గురించి ఉందా బైబిల్లో? బుర్కా గురించి ఉంది వాళ్ళ బుక్ ఖురాను. మాకు బైబుల్ ఉంది. దీని గురించా? క్రిస్మస్ గురించా? ఎక్కడ చూపించు, నెంబర్ చెప్పు. బైబుల్ కొట్టనా? నెంబర్ కాదు, మరి ఎలా ఉందని మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళ ఖురాన్ ఉందని మీరు ఎట్లా ప్రూవ్ చేశారు? నాకు కూడా గ్రంథం ఉంది, అది చెప్పు. పరిశుద్ధ గ్రంథం ఉంది, అది ఉందని చెప్పునా, మేము కూడా చూస్తాంగా. నువ్వు చెప్పింది నిజం కాదని నేను అంటున్నా. కాదు, నేను చెప్పేది నిజమని నిరూపించు. ఏది ఎక్కడుంది? బైబిల్లో క్రిస్మస్ గురించి లేదు, బైబిల్లో శాంతా క్లాజ్ లేదు, బైబిల్లో డిసెంబర్ 25 లేదు. డిసెంబర్ 25 ఏంటి? క్రిస్టమస్ అంటే ఏంటి? అంటే ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? దేనికి చేయాలి క్రిస్మస్ సెలబ్రేషన్? దేనికి? ఎవడన్నా పుట్టాడా, ఎవడన్నా పోయాడా? యేసు పుట్టిండని చేస్తారు. ఎక్కడుంది? బైబిల్లో చూపించు. 10 లక్షలు ఇస్తా. 10 లక్షలు కొత్త కారు కొనుక్కోవచ్చు ఎత్తిగా గట్టిగా. ఇప్పుడు నేను యాక్చువల్గా 5-6 ఏళ్ల క్రితం చెప్పాను 10 లక్షలని, ఇప్పుడు పెంచాం, 90 లక్షలు చేసాం. అడిగి కొనుక్కో.
మీ డాడీని అడిగి ఉమ్. ఆ డాడీ 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 ఆ డాడీ 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 అంటున్నాడు ఎవడో. తెలుసును ఇప్పుడేమో మళ్ళీ కొత్తది వచ్చింది పిచ్చిది. తెలుసునా డాడీ, తెలుసును తెలుసునా పప్పా. అదనమాట. ఏరి పాప కాదనా. బైబిల్ ఎవరి కోసం? పిచ్చోళ్ళ కోసం, బుర్ర తక్కువ వేదల కోసం, గొర్రెల కోసం. నువ్వు గొర్రెవు కాదు, రామాయణం ఎవరి కోసం? మనుషుల కోసం. ఇది కూడా మనుషుల కోసం. ఎక్కడ రాశారు చెప్పు? మనుషుల కోసం. రామాయణంలో ఉంది, ఆ? రామాయణంలో ఉంది. ఏమని? నేను వచ్చింది ఆత్మానం మానుషం మన్యే శ్లోకం కూడా చెప్తున్నాను. ఉమ్. రాముడు నేను మనిషిలా వచ్చింది ఈ మనుషులకి నడవడిక నేర్పడానికి. ఐ కేమ్ యాజ్ ఎ హ్యూమన్ అని చెప్పారు. ఈజ్ ఎ గుడ్ సన్, ఈజ్ ఎ గుడ్ ఫాదర్, ఈజ్ ఎ గుడ్ బ్రదర్, ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. యేసు అనేవాడు ఎవడికి పుట్టాడు చెప్పు? రాముడు దశరథుడు కుమారుడు. రామాయణంలో ఉంది. యేసు ఎవడ కుమారుడు? వాళ్ళ నాన్న, మీ నాన్న పేరు ఏంటి చెప్పావుగా? మానయ్య గారి అబ్బాయి శ్రీకాంత్, వాళ్ళ అమ్మ పేరు భారతి, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. వీళ్ళ నాన్న పేరేంటి? వీరి వీరి గుమ్మడి పండు. యేసు నాన్న పేరేంటి? సాంత్రో ఎవడో చెప్పాడు ప్యాంతర్ అని. ప్యాంతర్ ఎవరు? ప్యాంతర్ ఎవరు? ఇది క్వశ్చన్. ఈ పార్ట్ 1 ఇంతటితో ముగించి మనం సమయం వచ్చింది కట్ చేయడు.